హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, ఫిషెస్ అన్ని నీట్గా తెచ్చి క్లీన్ చేశాను. వీటిలో తలలు తోకలు సపరేట్ చేసేసి మిగిలిన పార్ట్ అంతా ఫ్రై కోసం నేను ఉప్పు అండ్ అదేంటది పసుపు వేసి నీట్గా కాసేపు ఇలా పెట్టేసి మళ్ళీ క్లీన్ చేశాను. ఇప్పుడు కూడా తలలు అండ్ తోకలు అనేది సపరేట్ చేసేసాను సాంబార్ ఇది పులుసు కోసం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మెంతులు వేసి వేయిస్తున్నాను. వీటితో పాటే ధనియాల కొద్దిగా ఒక 1/4 స్పూన్ అన్న వేసుకోవచ్చు, 1/2 స్పూన్ అన్న ధనియాల కొద్దిగా వేసుకొని అండ్ వీటితో పాటే 1 ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు చేసి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎందుకు అంటే ఇదే మనం లాస్ట్లో వేయడానికి చాలా బాగుంటుంది. సో ఇలా తీసేసుకోవాలి. లేదు అనుకుంటే ఓన్లీ ధనియాలు జీలకర్ర మెంతులు సపరేట్గా వేయించి రిమైనింగ్ చూడండి నేను పౌడర్ చేసి వేసాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 పచ్చిమిర్చి అండ్ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇందులోనే నేను తెల్లగడ్డ అండ్ ఆ ఎండుమిర్చి వీటిలోకి యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడైతే 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ పులిపి మెయిన్ కాబట్టి 1 డబ్బంతా చింతపండు తీసి నానబెట్టేశాను. ఆల్రెడీ నానుతూ ఉంది. సో నో ప్రాబ్లం. ఎందుకంటే ఫిషెస్ నేను ఫ్రై చేద్దామని తెమ్మని చెప్పాను, కానీ తలలు తోకలు ఉండటం వల్ల సాంబార్ చేయక తప్పలేదు పులుసు. ఇప్పుడైతే అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అదే సాసులు వేసానండి. సాసులు వేసి జీలకర్ర వేసి అది చిటపటలాడించే వరకు వేయించి తర్వాత అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేయచ్చు. వీటిలోకి మనం అల్లం వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, తెల్లగడ్డ మొత్తం కంపల్సరీగా వేసుకోవాలి. మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అల్లం ఎక్కువగా వాడము వీటికి. సో నాకు ఇష్టం ఉండదు, నేను వేయను చేపల పులుసుకి. సో వేసి బాగా వేయించాను. చూడండి, నేను కరివేపాకు ఫస్ట్లో వేయలేదు, మాడిపోతుందని. సో ఇలా ఇది వేగేటప్పుడే వేయాలి. ఇందులో ఆయిల్ అంతా బాగా పైకి వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులోనే కొద్దిగా పసుపు అండ్ చూడండి ధనియా పౌడర్, ఎందుకంటే నేను అక్కడ ధనియా పౌడర్ మనం మిక్సీకి వేసుకున్నాము, కొద్దిగా వేసుకున్న పౌడర్. సో ఇందులో నేను 1/4 టీ స్పూన్ వేసుకున్నా. అండ్ పసుపు మనకు రుచికి సరిపడేంత, కంపల్సరీ పసుపు అయినా వేయాలి చేపల సాంబార్లో. సో నేను పసుపు వేసుకున్నా. కారం నాకు టేస్ట్ తక్కువ అనిపించింది పచ్చిమిర్చి. సో కారం కొద్దిగా వేసుకొని ఆయిల్ అంతా బాగా పైకి వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇందులోనే మనం టమాటాలు ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు 2 పెద్దవి, అంటే మీడియం సైజ్ తీసుకున్నా, పెద్దవేం తీసుకోలేదు, మీడియం సైజు తీసుకున్నాను. సో నేను బాగా వేగే వరకు వేయించేసి మెత్తబడ్డాక అందులోనే చింతపండు గుజ్జు అనేది వేసానండి. బాగా వేసిన తర్వాత చూడండి కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది టేస్ట్ చూస్తే. సో సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇది బాగా మరిగేటప్పుడే చేపలు వేయాలి. చూడండి మరుగుతుంది. ఇప్పుడు వీటిలో మనం ఇంతకుముందు శుభ్రం చేయించుకున్న చేపల్ని వేసాను. నీట్గా క్లీన్ చేశాను. చూడండి క్లీన్ చేసి వేస్తున్నాను. ఫిష్ అనేసి మనం వీటిలో వేసిన తర్వాత మనం గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదండి. ఊరికే అలా అలా అనాలి, లేదు అంటే పాన్ని ఇలా అనాలి. సో చూడండి ఇలా అనాలి, ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి. ఇలా ప్లేట్ మూసేసి కాసేపు సిమ్లో పెట్టేశాను. ఇలా ప్లేట్ తీసేటప్పుడు నా చేయి ఆవిరి పడి కొద్దిగా దెబ్బ తగిలిందండి. సో అందుకే నేను బ్యాండేజ్ వేసుకున్నాను. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు అంతా బ్యాండేజ్ ఉంటుంది నా చేతికి. చూడండి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఫిష్ ఫ్రై చాలా బాగుంది. ఇలా ఉడుకుతుంది. ఫైనల్గా వీటికి కొత్తిమీర వేసేసి నేను ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మెంతులు అండ్ జీలకర్ర, అవి అదే వీడియో తీయడం మర్చిపోయాను, అది లాస్ట్లో దింపేటప్పుడు వేసేసి దింపేయాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్కలకు బాగా పట్టించేసింది. సో ఇలా చేయండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ చేపల సాంబార్ నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్, థ్యాంక్ యూ.